సార్ మాది ఏకశిల కరోకే క్లబ్ అనేది ఒక సాంస్కృతిక సామాజిక సంస్థగా 3 సంవత్సరాల క్రితం మేము నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నగరంలో కొంత పేరు సంపాదించుకున్న పిదప గతంలో నాకు పరిచయం ఉన్నటువంటి ఇతరుల ద్వారా పరిచయం అయినటువంటి మా కార్యక్రమాలకు విచ్చేసిన సిరాజుద్దీన్ గారు మమ్మల్ని గుర్తించి మా కళాకారులను గుర్తించి ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే వారి కవి సంక్షేమ సంఘం ద్వారా కలిసి మా ఏకశిల కరోకే క్లబ్ కలిసి కవి గాయక సమ్మేళనం ఒక ప్రోగ్రాం నెలకొకటి చేద్దామనేది ఆయన ప్రపోజల్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల మేము ఒక ప్రోగ్రాం చేస్తూ ఇప్పటికి 21 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసినాం. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏకశిల కరోకే క్లబ్కు ఏమాత్రమైనా కానీ కొంత పేరు వచ్చిందంటే అందులో ముఖ్య పాత్ర సిరాజుద్దీన్ గారు, వారితో పాటు ఉన్నటువంటి విప్పనపల్లి రవికుమార్ గారు, ఇతర సభ్యులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి సహకారం ఎంతో గొప్పది. కాబట్టి వారి ద్వారా గాయకులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తూ గాయకుల నుంచి కూడా కొంతమంది కవులుగా పరిణితి చెందుతూ మార్పిడి చెందే అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి వరంగల్ జిల్లాలో కళలకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు జరిగినా అది అంతా తిరిగి వచ్చి సిరాజుద్దీన్ చుట్టూ తిరిగేటువంటి ఒక గొప్ప వాతావరణం సృష్టించబడింది ఇక్కడ. అందులో నేను కూడా మా ఏకశిల సంస్థ కూడా ఒక చిన్న పాత్ర వహిస్తున్నందుకు గాను వారి కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్ కుమార్ గారిది చిన్న పాత్ర ఏం కాదు, వారు ప్రధాన పాత్రధారులు, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ అండి. ఏకశిల కరోకే క్లబ్ గాన బృందానికి కుటుంబానికి మీ పేరు